హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో అయితే ముందు రావడం జరిగిందండి. సో నిన్న యాక్చువల్గా ఐ వాజ్ ట్రావెలింగ్ అనమాట అండి. మ్యారేజ్ ఒకటి ఉండి హైదరాబాద్ రావడం జరిగింది. సో యాక్చువల్గా డే బిఫోర్ ఎస్టర్డే వీడియో రికార్డ్ చేశాను, బట్ టెక్నికల్ ఇష్యూ వల్ల వీడియో రికార్డ్ అవ్వలేదన్నమాట అండి. సో అందువల్ల దెర్ ఈస్ ఎ గ్యాప్, రైట్? బట్ ఎనీహౌ, సో మార్కెట్స్ కూడా ఒకే రేంజ్లో ఉన్నాయి, సైడ్ వేస్లో ఉన్నాయి. 2 డేస్లో కూడా నథింగ్ మచ్ హ్యాపెండ్ అనమాట అండి. ఒక రకంగా చూస్తే కనుక వన్స్ అగైన్ ఇట్ ఈస్ టెస్టింగ్ ద క్రూషల్ సపోర్ట్ అనమాట అండి. బట్ అగైన్ అండ్ అగైన్ ఎప్పుడైతే ఆ లెవెల్ టెస్ట్ అవుతుందో ఆబ్వియస్లీ ఇట్ ఈజ్ అబౌట్ టు బ్రేక్ అనమాట అండి. ఖచ్చితంగా అది ఫెయిల్ అవ్వడానికే ఛాన్సెస్ ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నాయి అనమాట అండి. ఎందుకంటే అగైన్ అండ్ అగైన్ కొంచెం ఆ లెవెల్స్ 22,800, రైట్? సో ఆ లెవెల్ అనేది బ్రేక్ అయిపోవడానికే సిద్ధంగా ఉంది. మండే మైట్ బి గ్యాప్ డౌన్, విల్ సీ. సో గ్యాప్ డౌన్ వచ్చి సో మేబీ 22,200, 22,300 లెవెల్స్ అయినా టెస్ట్ చేస్తుందేమో. విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. బట్ ఫర్ టైమ్ బీయింగ్, సో ఎనీహౌ ఇది వీక్లీ క్లోజింగ్ కూడా అయిపోయింది కదా. సో వీక్లీ క్యాండిల్ చూస్తే కనుక సో నథింగ్ అండి. సో ప్రీవియస్ వీక్ లైక్ కంప్లీట్ బేరిష్ క్యాండిల్ కదా. సో మీరు చూడొచ్చు అనమాట అండి. గత కొంతకాలంగా వీక్లీలో స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ అని మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ స్వింగ్ చూసారు కదా, లోయర్ హై లోయర్ లో స్ట్రక్చర్ క్లియర్గా డౌన్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది అనేది ఇక్కడ ఆబ్వియస్ అనమాట అండి, రైట్? సో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో డోజీ టైప్ ఆఫ్ ఫార్మేషన్ అనేది వీక్లీ క్యాండిల్లో నిఫ్టీలో మనకు కనిపించడం జరిగిందనమాట అండి. సో అందువల్ల ఏంటంటే స్టిల్ మార్కెట్ అనేది సెల్లింగ్కి ఉపయోగించుకుంటున్నారు ఎఫ్ఐఎస్. స్టిల్ దే హ్యావ్ బిన్ సెల్లింగ్. ఎనీహౌ విల్ హ్యావ్ అ లుక్ అనమాట అండి. అసలు యాక్చువల్గా ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ ఎంత సెల్ చేశారో చూద్దాం. అయితే బ్లాక్ డీల్స్ జరుగుతున్నాయి, అండ్ ఆ బ్లాక్ డీల్స్ని యాక్చువల్గా సో ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, డిఏఎస్ బయింగ్ చేస్తున్నారు అనమాట అండి. ఓవరాల్గా కొన్ని చోట్ల కొన్ని స్టాక్స్లో బ్లాక్ డీల్స్ అయితే జరుగుతున్నాయి అనమాట అండి. స్ట్రైట్ మళ్ళీ అగైన్ బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్గా మీరు చూస్తే కనుక సో చాలా పాజిటివ్గా ఉంది, బాగానే హోల్డ్ అవుతుంది. నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ సమ్వాట్ బెటర్ అనుకున్నాం కదా. బట్ కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా సో నథింగ్ మచ్ హ్యాపెండ్ అనమాట అండి, రైట్? సో మీరు చూడొచ్చు అనమాట డోజీ క్యాండిల్ ఇక్కడ కూడా రావడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్, రైట్? సో నా విల్ హ్యావ్ ఎ లుక్ అనమాట. ఇండియా లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా 3,400 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. డిఏఎస్ 2,800 కోట్లు బయింగ్ చేయడం జరిగింది. సో ఎఫ్ఐఐస్ ఐ డోంట్ నో హౌ మచ్ మల్టీ బ్యాగర్స్ ఎంత కైండ్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేశారని దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట అండి. లాస్ట్ వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ లైక్ 5x 10x కైండ్ ఆఫ్ రిటర్న్స్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే దే హ్యావ్ బీన్ కెప్ట్ ఆన్ సెల్లింగ్ చేస్తానే ఉన్నారనమాట అండి మనీ. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ విషయానికి వస్తే నిఫ్టీ 50లో 15 మాత్రమే అడ్వాన్స్లో ఉంది. నిఫ్టీ 500లో కేవలం 140. బ్యాంక్ నిఫ్టీలో కూడా నెగిటివ్ అనేది మనకు కనిపించింది అనమాట అండి. సో ఓవరాల్గా మళ్ళీ మార్కెట్లో సెల్లింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఓవరాల్ మళ్ళీ వీక్నెస్ అనేది సో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అండి, రైట్? ఓకే. సో ఓవరాల్గా సో మెటల్స్ రైట్ కొంచెం బ్రేతర్ తీసుకున్నాయన్నమాట అండి. రీసెంట్ టైంలో కొంచెం ఒడిదొడుకులకి ట్రంప్ గారు అనౌన్స్మెంట్ ట్వీట్ల తర్వాత రైట్ కొంచెం ప్రెజర్ వచ్చినప్పటికీ ఇట్ ఈస్ సస్టైనింగ్ అండి, హోల్డ్ అవుతుంది ఆ లెవెల్, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ అనమాట. కన్సల్టేషన్ తర్వాత ఇట్ ఈస్ ట్రయింగ్ టు కమ్ అవుట్, రైట్? బట్ ఎప్పుడైతే మెటల్స్ బాగున్నాయో ఆటోకి అది నెగిటివ్ అనమాట అండి. ఎందుకంటే మెటల్ ప్రైజెస్ బాగుండి మెటల్ ప్రైజెస్ ఒకవేళ పెరుగుతూ ఉంటే కనుక సో ఆటోస్ కాస్ట్ పెరిగిపోద్ది కాబట్టి, రైట్? సో ఈ విధంగా మనం అనలైజ్ చేయొచ్చు అనమాట అండి. సో మెటల్ ఇండెక్స్ బాగుంది. ఓవరాల్గా ఆటో ఇండెక్స్ ఈజ్ ద లీస్ట్ పెర్ఫార్మర్, 3% పడిపోయింది. కింద ఇమాజిన్ అనమాట అండి. ఫార్మా, పిఎస్ బ్యాంక్, మిడ్ క్యాప్, రైట్? ఇవన్నీ కూడా 1% పైనే పడడం జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా సో మార్కెట్ అయితే డైరెక్షన్ ఇంకా 2 వర్డ్స్ కిందకే కనిపిస్తుంది అనమాట అండి. అండ్ యూఎస్ డేటా అవి కూడా చూడాలన్నమాట అండి. సో నేను న్యూస్ అది ఫాలో అవ్వలేదు ఫ్రెండ్స్. సో అందువల్ల ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ డేటా అనమాట అండి, రైట్? ఓకే. సో ఓవరాల్గా సో ఇక్కడ కూడా కొంచెం కన్సల్టేషన్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్స్ కూడా మీరు చూస్తే కనుక డౌ జోన్స్ లైక్ 1%, రైట్? డౌన్ అనమాట అండి. ఎస్ఎన్పి అండ్ నాస్డాక్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవ్వడం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే డాక్స్ మాత్రం డూయింగ్ గుడ్, డాక్స్ ఈజ్ హోల్డింగ్ గుడ్ అనమాట అండి. అండ్ ఇండియా విక్స్ ఈరోజు కొంచెం కూల్ అయింది అనమాట అండి. సో బట్ యా సో క్రేజీ డిప్ అనమాట అండి. మళ్ళీ దాని లో రేంజ్కి వెళ్ళిపోతుంది ఇండియా విక్స్. సో విచ్ ఇస్ నాట్ గుడ్ న్యూస్ ఫర్ మీ యాజ్ అ స్కాల్పర్. సో విక్స్ ఎక్కువ ఉంటే కొంచెం వాలటిలిటీ బాగుంటుంది అనమాట. బట్ కానీ కన్సల్టేషన్ కొంచెం లోయర్ లెవెల్కి వెళ్ళడం అనదర్ వే గుడ్ న్యూస్ ఫర్ మీ, రైట్? ఏవైతే స్ట్రాటజీస్ ఉన్నాయో అందులో ప్రీమియం డికే బాగా వస్తుంది అనమాట అండి. విక్స్ ఎప్పుడైతే తగ్గుతుందో డికే వస్తుంది కాబట్టి సో అందులో ఐ విల్ బి మేనేజింగ్, రైట్? సో ఓవరాల్గా సో మార్కెట్స్ అయితే కొంచెం కన్సల్టేషన్ సైడ్ వేస్ స్లైట్ బేర్ ఇష్యూ తోటే ఉందని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్, రైట్? ఇది
ఫ్రెండ్స్ మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.